తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, వాళ్ళ సెక్స్ టైం తగ్గిన, సంతానం లేమి సమస్య వచ్చిన, వీర్య కణాలు తగ్గిన, దాని మోటిలిటీ కదలిక తగ్గిన, అలాగే వీర్యం క్వాంటిటీ క్వాలిటీ విస్కాసిటీ పాడైపోయిన, అంగం సైజు చక్కగా ఉన్న అంగం వంకరైపోవడం, అలాగే దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోవడం, గర్త్ తగ్గిపోవడం, అంగం సెన్సిటివిటీ చాలా పెరిగిపోవడం, సెన్సిటివ్ పెనిస్, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనము. మనం సెక్స్ చేసినప్పుడల్లా మనకు కావాల్సినంత సమయం దొరకదు. మనం ఇంకా రాణించాలి అనుకుంటాం, మనం ఇంకా చేద్దాము అనుకుంటాం, ఇంకా అనుభూతిని పొందాం అనుకునే లోపే మన వీర్యం వెళ్ళిపోతుంటుంది. చాలా సందర్భాల్లో చాలామంది కుంగుబాటుకు గురవుతుంటారు. ఓ 10 సార్లు సెక్స్ చేస్తే ఒక 8 సార్లు ఇలాగే వెళ్ళిపోతుంటుంది, 1-2 సార్లు సక్సెస్ అవుతారు. కానీ చాలా సందర్భాల్లో పెనిట్రేట్ చేయంగానే, పెనిస్ ఎంటర్ చేయంగానే వీర్యం స్ఖలనం జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి? 100లో 40 మందికి 50 మందికి కూడా ఉండొచ్చు చెప్తుంది. నా 50% మందికి కూడా ఈ సమస్య ఉండొచ్చండి, శీఘ్ర స్ఖలనం. అసలు దీనికి కారణాలు ఏంటి? దీనికి టైం ఎంత ఉండాలి? చెప్పాను ఆల్రెడీ. కొత్త ప్రేక్షకులు చూడబోతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఏం కోల్పోతున్నారు? దాంపత్య జీవితంలో చాలా అంటే సెక్స్ పట్ల వ్యామోహం ఉన్నవాళ్ళు చాలాసేపు చేద్దాం సార్, మా ఆవిడ సుఖపడట్లేదు సార్, నా పార్ట్నర్ కొత్తగా పెళ్ళైంది సార్, ఇబ్బంది అవుతుంది సార్, నాకు నేను ఏదో నిరూపించాలనుకుంటున్నాను, నేను మగాడిని అంటే నేను విరగదీస్తానని ఒక ఉద్దేశంతో వెళ్తాను, కానీ తొందరగా నీరు కారిపోతుంది సార్ అని చాలామంది మాకు చెప్పుకోవటం, వాళ్ళ మనోవేదన చెప్పుకోవటం మేము వినటం జరుగుతుంటుంది. అసలు కారణాలు ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? ఎలా పోతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు. అసలు ముఖ్య టైమింగ్ ఏంటంటే, ఒక మగాడి టైమింగ్ 2 to 6 minutes ఉండగలగాలి. ఇది ఎక్కడ ఉండాలి? ఫోర్ ప్లే కాదు, ఇది వేజినాలో ఉండాలి. అంటే యోని లోపల మన అంగం ఉండాలి. దానికే ఇంట్రావాజినల్ ఎజాకులేటరీ లేటెన్సీ టైం అంటారండి. మన యోనిలో ఎంతసేపు మన అంగం ఉంటుందో దానికే ఇంట్రావాజినల్ ఎజాకులేటరీ లేటెన్సీ టైం అంటారు. ఆ టైం మినిమం 2 to 6 minutes ఉండగలగాలి. ఆ టైం తగ్గింది, లోపు ఇచ్చిందంటే మనకి ఏదో సమస్య ఉన్నట్టే. ఇప్పుడు నేను 3 స్టేజ్లో నేను ఒక ఇంటర్ కోర్స్కు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 3 భాగాల్లో ఒక సెక్స్ ఒక కార్యానికి పంచాలండి, అంటే డివైడ్ చేసేలా. ఫస్ట్ ఫోర్ ప్లే. మనం వెళ్ళంగానే పెనిట్రేట్ చేయకూడదు, అంగానికి లోపల పెట్టకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఆమ్లెట్ వేస్తాం, లేకుంటే అట్లా వేస్తాం. మనం పెంక పొయ్యి మీద పెట్టంగానే మనం అట్లే చూస్తాం, పెంక నీళ్ళేసి చూస్తాం పెంక వేడైందా లేదా అనేది. తర్వాత గుడ్డ అయినా వేస్తాం, ఆమ్లెట్ అయినా వేస్తాం, లేదా అట్లయినా వేస్తాం. అలాగే ఫోర్ ప్లే కూడా అట్లాంటిదే. మన పార్ట్నర్ సెక్జువల్గా స్టిమ్యులస్ అయిందా లేదా, బాగా ప్రేరేపించినా లేదా, ఆమె కామ కోరికలు హైప్ మీద వచ్చినా లేదా, శిఖరాన్ని చేరుకున్నా లేదా, అప్పుడు మనం మన అంగానికి పెనిట్రేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు 2 to 4 minutes 5 minutes లోపటే ఆర్గజం పొందుతారు, అనుభూతి పొందుతారు, భావప్రాప్తి చెందుతారు. అప్పటికీ వాళ్ళు భావప్రాప్తి చెందకపోతే ఇటు 15 నిమిషాలు ఫోర్ ప్లే చేసాం, దాని తర్వాత ఇన్ప్లే చేసాం, అప్పటికి ఆమె సుఖపడలేదు అనుకోండి, అంగం అలాగే పెట్టేసి పైన ఉండి అలాగే రాపిడి చేయాలి. ఈ భాగంలో ఇది ఏమని ఉందనుకోండి, ఇలా ముందు భాగం, పై భాగం కిలిటోరిస్, మన ప్యూబిక్ రీజన్తో ఇలా రాపిడి అంగం లోపటే పెట్టి పై రాపిడి చేస్తే అప్పుడు వాళ్ళు భావప్రాప్తి చెందుతారు. అది అవుట్ ప్లే.
ఫోర్ ప్లే, ఇన్ ప్లే, అవుట్ ప్లే ఈ 3 భాగాల్లో పంచుకొని మన పార్ట్నర్కు స్థాయి ప్రాప్తి చెందే వరకు, ఆమె సుఖపడే వరకు ఈ కార్యం ముగించాలి. లేదంటే సమస్య, లేదంటే ఇబ్బందులు తప్పవు. అసలు ఈ సమస్య టైం తగ్గడానికి కారణాలు చాలా సందర్భాలు చెప్పానండి. మళ్ళీ అది చెప్తాను. కొందరికి ఏమో భయపడుతూ వెళ్తారు. నేను ఆ టైం వస్తుందో లేదో భయం వల్ల ఏమవుతుంది, ఒక స్ట్రెస్కి గురైనప్పుడు మన బాడీలో ఫియర్ హార్మోన్స్ వస్తుంటాయి. ఆ ఫియర్ హార్మోన్ ఏం చేస్తుంటుంది, ఎజాకులేషన్ టైంకు తగ్గించేస్తుంది. కొందరికి యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండొచ్చు, వాళ్ళకు సందర్భం రావచ్చు, తొందరగా వెళ్ళిపోయే ప్రాబ్లం రావచ్చు. కొందరిలో వీర్యం పల్చగుండి కూడా తొందర వీర్యం బయటికి రావడం జరుగుతుంది. కొందరిలో అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా ఉండటం వల్ల యోనిలో ఎప్పుడు అంగం లోపల ప్రవేశపెడతారో ఆ యోని వెచ్చదనం, ఆ తడి, ఆ వెచ్చదనానికి ఈ సెన్సేషన్ తట్టుకోక బ్రెయిన్కు సిగ్నల్ వెళ్ళిపోతుంది, తొందరగా డిశ్చార్జ్ చేసేయమ్మా. ఎందుకైంది అది? సెన్సిటివ్ పెనిస్ వల్ల అయింది. కొందరిలో హస్తప్రయోగం, టీనేజ్ నుంచి హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఏమవుతుందంటే టైం తగ్గిపోతుంది. మనం చిన్నప్పుడు ఎవరో చూస్తారు, ఎవరు వస్తారని ఏకాంతంలో కూర్చొని హస్తప్రయోగం చేసుకుంటప్పుడు తొందర చేసి ముగించుకుంటాం. తొందర వీర్యం బయటికి తీసే అలవాటు మన బ్రెయిన్కి మనం వేసుకుంటాం. ఒక టైం క్లాక్ సెట్ చేసుకున్నాం. ఏకాంతం ఉన్నప్పుడు ఎవరు వస్తారో, లేదా మనం తొందరగా అనుభూతి పొందామనో వీర్యం తొందర తీసి ప్లెజర్ పొందుతుంటాం. ఆ అలవాటు, ఆ టైమింగ్ ఆ బ్రెయిన్లో మనకు తెలియకుండానే ఓ టైమింగ్ ఫిక్స్ అయిపోతుంది. ఓ టైం అలారం సెట్ చేసుకున్నాం. మనం రేపు పెళ్ళయ్యాక కూడా రేపు సెక్స్ చేసినా కూడా అదే టైం వస్తుంటుంది మనకు. దానికి మరి మార్చాలి. అక్కడ ఏమైంది అంటే అసలు మనకు తెలిసి తెలియని వయసుల్లో మనం సెక్స్ తొందరగా, అంటే వీర్యం తొందరగా తీసే అలవాటు ఎప్పుడు బ్రెయిన్కి వేసామో కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. డిశ్చార్జ్ త్రీషోల్డ్, ఎంతసేపు డిశ్చార్జ్ అవ్వాలనేది దేవుడు నిర్ణయించాడు. మనకు నార్మల్ టైం ఉంది. ఆ టైం కాకముందే మనం తీసుకుని తొందర తీసేసి అలవాటు బ్రెయిన్కి వేసినప్పుడు బ్రెయిన్ అదే అలవాటు అయి ఉంటుంది. మనం ఎప్పుడు సెక్స్ మొదలుపెట్టినా అప్పుడు తొందరగా తీసి పడేస్తుంటుంది. ఒక క్లాక్ సెట్ చేసుకున్నాం, మళ్ళీ దానికి రీసెట్ చేయాలి మనం. ఆ తొందరగా వెళ్ళిపోవటానికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. మన బ్రెయిన్లో కొన్ని మార్పులు వచ్చాయి. సెక్స్ సెంటర్లో సీరోటిన్ అనే కెమికల్ తగ్గిపోవటం, కొన్ని హార్మోన్ తగ్గిపోవటం, కొన్ని హార్మోన్ నరాలను బలపరిచే అంగం వైపు వెళ్ళే కండరాలు నరాలకు బలపరిచే హార్మోన్స్ న్యూరో హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల ఆ వీర్యం ఆపుకునే శక్తి మనకు తగ్గిపోతుంటుంది. మనకు తెలియకుండానే మనం లోపల పడుతున్నప్పుడు వీర్యం తన్నుకుంటూ, లేదా ఒక నిమిషంలో తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంటుంది. అలా ఎందుకైందంటే మనకు తెలిసి తెలియని వయసుల్లో హస్తప్రయోగము, పోనోగ్రఫీ, బూత్ సినిమా, నీలి చిత్రాలు చూడటం వల్ల ఇదైంది. హైపర్ ఎక్సైట్మెంట్, బాబా లోపల వెళ్ళిపోతుంటుంది. లేదా సెన్సిటివ్ పెనిస్, లేదా హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్, మనం వేసుకున్న అలవాట్లు, ప్రాస్టటైటిస్, లేదా యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లేదా వీర్యం పల్చగైపోవడం. విన్నారు కదండి, ఇన్ని కారణాలు ఉంటాయి. అసలు ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే తొందరగా వెళ్ళిపోతుంది సార్ అంటే అతనికి సమస్య ఎందుకు వచ్చింది? సెన్సిటివ్ పెనిస్ ఉందా, ప్రీకం ఉందా, హార్మోన్స్ లోపించాయా, నరాల బలహీనత, లేకుంటే చిన్నప్పటి నుంచి వేసుకున్న అలవాట, తొందర తీసే అలవాటు పడిందా, లేదా వేరే ఏమైనా కారణాలు, ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూస్తామండి. చూసి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర ఎస్కలనము అంటే నాకు కావాల్సిన టైము, నాకు రావాల్సినంత టైం, నేను రాణించాల్సినంత టైం, బెడ్డులో ఉండాల్సినంత టైం, యోనిలో అంగం పెట్టుకునేంతసేపు సెక్స్ ఎంజాయ్ చేసే టైం దొరకకపోవటం ఒక బలహీనతే, అది ఒక వ్యాధి, అది ఒక ప్రాబ్లమే, సమస్య. అది ఆ సమస్య ఒక్కడిది కాదు, అంటే మనది మనకు ఒక్కడికి కాదు. ఆ సమస్య వల్ల మన భార్యకు కూడా, పార్ట్నర్ కూడా ఇబ్బంది పెడుతున్నాం అన్నట్టే కదా. ఆమె కూడా భావిప్రాప్తి చెందట్లేదు. ఎప్పుడు వెళ్తామా 10 సార్లు ప్రయత్నిస్తారు, 2 సార్లు ఆమెకు కూడా భావిప్రాప్తి చెందొచ్చు, కానీ 8 సార్లు చెందకపోవచ్చు. ఆమె కూడా అసంతృప్తిగానే ఉంటుంది. అప్పుడు మనస్పర్ధాలు, గొడవలు భార్యాభర్తల మధ్య. సెక్స్ అనే కార్యం సరిగా జరగకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోన్యత తగ్గి మనస్పర్ధాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. మీలో టైమింగ్ తగ్గిన వాళ్ళు మళ్ళీ టైమింగ్ పెంచుకోవాలనుకుంటే, అలాగే మీ బెడ్లో చాలాసేపు రాణించాలనుకుంటే నాతో కలవండి. అలాగే ఇంట్రావాజినల్ ఎజాకులేటరీ లేటెన్సీ టైం పెంచుకోవాలనుకున్న వాళ్ళు
నాతో కలిసి మీ శృంగారంలో టైం పెంచుకోండి. మీ భార్యకు సంతృప్తి పరిచే వరకు, అంటే సుఖపడి వావ్ ఎస్ ఇలా ఉండాలి అంటే సెక్స్ అంటే ఆ సెక్స్ అనే ఒక పదం ఊహలు వస్తే ఆమె కూడా ఆనందపడాలి. అబ్బా మా ఆయన బాగా చేస్తారు, నేను సుఖపడడానికి చేస్తారు, పడకలో సుఖం పొందుతాననే ఆమెకు కూడా ఒక మంచి ధైర్యం, మంచి నమ్మకం కలిగితే ఎప్పుడు మీరు పిలిచినా రాను అని చెప్పదు. లేకుంటే ఆమెకి ఏం సుఖపడకపోతే 10 సార్లు పిలిచినా రాదు. అనవసరంగా నాకు గెలుకుతావు, నేను డిశ్చార్జ్ కాకముందే డిశ్చార్జ్ అయిపోతావు, వెళ్ళిపోతావు, నా మూడంతా పాడైపోతుందమ్మా వద్దులే రాదు. ఎన్నో సందర్భాల్లో మా దగ్గర వచ్చి చాలామంది ఇలా వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. కాబట్టి సెక్స్ ఎంత అవసరమో సెక్స్లో టైం దానికంత ఎక్కువ అవసరం. సెక్స్ చేసినప్పుడల్లా మనం సక్సెస్ కావాలి. మనం సక్సెస్ కావాలంటే మనం ఫస్ట్ ఆమెకు సుఖపెట్టిన తర్వాత మనం డిశ్చార్జ్ అవ్వాలి. ఆమెకన్నా ముందు అయితే అసఫలమే, మనం దాంట్లో సఫలించినట్టు కాదు, దాంట్లో సంతృప్తి ఉన్నట్టే. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా దానికి ట్రీట్మెంటు అంటే సిగ్గుపడకుండా బాధపడకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఎవరికి వస్తుంది, ఫస్ట్ హస్తప్రయోగం చేసే వాళ్లకు ప్రథమంగా చెప్పుకోవాలి శీఘ్రించుకున్న సమస్య వస్తుంది. తర్వాత యూటీఐ, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, స్ట్రెస్ అతిగా ఉన్న వాళ్ళలో, నైట్ నిద్ర లేకపోవటం వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు రావచ్చండి. కానీ అధికంగా చూసే సమస్య చిన్నప్పటి నుంచే బాల్యం నుండే హస్తప్రయోగం చేసే వాళ్లకు ఈ సమస్య చుట్టుముట్టి వాళ్ళ దాంపత్య జీవితం మీద దీని ప్రభావం పడి వాళ్ళు బాధపడుతుంటారు. మా దగ్గర ఇప్పుడు చాలామంది పెళ్ళైన 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకొని సార్ నా లైఫ్లో మీ దగ్గర పెళ్ళి అయి 30 ఇయర్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను సెక్స్లో అనుభూతి పొందుతున్నాను సార్, ఈ 30 సంవత్సరాలు ఏం చేశానో నాకు అర్థం కాలేదు సార్ అని చాలామంది అనేక టైంలో అనేక మంది అనటం జరుగుతుంటుంది. మా దగ్గర వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. విన్నారు కదండి. మీకు కూడా ఒకవేళ సెక్స్లో టైం తగ్గి మీరు కూడా బాధపడుతున్నారు, మీ పార్ట్నర్కు మీరు సుఖపెట్టలేకపోతున్నారు అనుకోండి, స్థితి బాగలేదు, అంటే మానసిక స్థితి లేదు, శారీరకంలో కూడా కొంచెం బలహీనత, అంగస్తమన సమస్య ఉండొచ్చు, మీకు టైమింగ్ తగ్గి ఉండొచ్చు, వీర్యం కణాలు తగ్గించడం, వీర్యం మీకు చిక్కదనం క్వాంటిటీ క్వాలిటీ కూడా తగ్గొచ్చు. అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందండి. మీరు విన్నారు కదండి. మీరు లోకాన ఎక్కడున్న పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు, లేదా నా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.